శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. అధికారం ఉంది కదా అని చెప్పేసి నోటికి ఏదొస్తే అది మాట్లాడితే, సామాన్యుడు మాట్లాడితే ఇమీడియట్గా దానికి సంబంధించిన రియాక్షన్ అప్పటికప్పుడే ఉంటుంది. కానీ ఈ పదవుల్లో ఉన్నవాళ్ళు ఏమైద్ది మహా అయితే ఆ టైంకి మళ్ళీ ఏదో ఒకటి చేసుకోవచ్చులే అని ఆ టైంలో విర్రవీగిన వాళ్ళందరికీ సంబంధించి అధికారంలో ఉన్నోళ్ళండి. ఇప్పుడు ఈ టైం చూస్తున్నట్టయితే వాళ్ళ కొన్ని ఫోటోలు కానీ వల్లభనేని వంశీ గారిది ఆ వీడియోలు చూస్తుంటే ఎందుకైనా అట్లా మాట్లాడారు, మంచి లీడర్గా ఉన్నారు, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు, అనవసరంగా ఇలాంటి వాటిని అంటే వేరే వాళ్ళు వెనకుండా నడిపించారు, బట్ వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు కదా. ఇప్పుడు శిక్ష పడింది నేనకేగా. సో ఇలాంటి అన్నీ ఒక గుణపాఠంగా చెప్పుకోవచ్చు. అధికారం ఉన్నప్పుడు లిమిట్స్ ఉంటాయి, అన్లిమిటెడ్గా వెళ్తే ఏదో ఒక రోజు మనకు పనిష్మెంట్ ఉంటుంది అనేది ఈ ఉదాహరణగా చెప్పుకోవచ్చు కదండి. ఖచ్చితంగానండి. ఇప్పుడు రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే చరిత్ర చదవాలంటాను నేను. చరిత్రలో రాజకీయ నాయకులు చేసినటువంటి తప్పుల ద్వారా వాళ్ళు ఎలా పతనం అయ్యారు అనేటువంటిది ఒక్కసారి కనుక చూసుకుంటే, అధికార మదంతో విర్రవీగినటువంటి వాళ్ళందరూ కూడా అధికారం పోయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు అంతదాకెందుకు. కేసీఆర్ గారిని, కవిత గారిని తీసుకోండి. పెద్ద ఎప్పుడో 20 ఏళ్ళ 30 ఏళ్ళ ఉదాహరణలు మనకు అవసరం లేదు. ఇప్పుడు రామారావు గారు ఉన్నారు, ప్రతి ఇంట్లో ఆరాధ్య దైవం ఆయన. కానీ చేసిన ఒకే ఒక్క తప్పుకి ఆయన వ్యక్తిగత నిర్ణయమే అయ్యుండొచ్చు. లక్ష్మీపార్వతి అనేటువంటి ఒక దుష్ట శక్తిని ఆవిడ ఇల్లాలుగా వచ్చి నీకు ఇల్లాలుగా ఉండే ఇంటెన్షన్తో వచ్చి ఉంటే అందరూ సమర్థించేవాళ్ళు అన్నగారి భార్యగా. కానీ ఆ మూలన ఆయన కూడా పతనం అయిపోయారు కదా. అందరూ రామారావుని అభిమానించే వాళ్ళు కూడా ఏమనుకుంటారు, చరిత్రలో ఆ 2 సంవత్సరాలు ఆయన చరిత్రలో ఆ పుస్తక పేజీలు చించేస్తే బాగుండు అనుకుంటారు. సో నెక్స్ట్ వచ్చిన వాళ్ళైనా దాన్ని చూసి నేర్చుకోవాలి కదా. అలా లేకుండా గోవల మాధవ్ వేసుకొని ఆయన ఎవరు మన శ్రీనివాసు ఊరేగుతున్నారని కూడా అది పర్సనల్ విషయం. అట్లాగే అలాగే ఇప్పుడు అంత విర్రవీగినటువంటి కేసీఆర్ గారు ఎన్ని అవమానాలు పడాల్సి వస్తుంది, కవిత గారు ఎన్ని నెలలు జైలు చేసి వచ్చింది. ఇవి ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఒకటే అధికారంలో ఉన్నవాడు ప్రతి ఒక్కడే అనుకుంటాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారు 30 సంవత్సరాలు మేమే, 25 సంవత్సరాలు మేమే. అలాగే వీళ్ళు కూడా కూటమి వాళ్ళు కూడా ఏమంటున్నారు, 10 సంవత్సరాలు మేమే, 15 సంవత్సరాలు మేమే. ఎవరు మాట్లాడినా తప్పు అంటున్నాను నేను. రాజకీయంలో ఇవాళ జరుగుతున్నది వాస్తవం, కరెక్ట్. రేపు అనేటువంటిది ఊహ మాత్రమే. రేపు ఏమైనా జరగచ్చు. అఖండమైనటువంటి మెజారిటీతో తిరిగి లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత రామారావు గారు వచ్చి ఏడాది తిరగకుండానే పడిపోతానని ఆయన ఏమైనా ఊహించాడా? లేదు కదా. కాలం నిర్ణయం తీసుకుంది. అలాగే రాజశేఖర రెడ్డి గారు రెండోసారి వచ్చారు, ఇంకేముంది 5 సంవత్సరాలు నేనే అనుకున్నాడు, 6 నెలలు తిరగకుండానే వెళ్ళిపోయాడు. కాబట్టి ఇవాళ మనం ఏం చేస్తామో దాన్ని బట్టి ప్రజలు మనల్ని ఆదరిస్తారనే ఒక నమ్మకమే కానీ ఖచ్చితంగా మేమే ఉంటామంటూ అనేటువంటిది అది అజ్ఞానం. ఇప్పుడున్నది మంచి చేయండి, మీరు అంతా బాగుండి రేపు ఉంటే రేపు వచ్చే అవకాశం ఉంది, అంతవరకు. సో ఈ భ్రమంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే అసలే అతను పొగరబోతు మనిషి. ఎవరు, వల్లభనేని వంశీ. నిన్నే రాత్రి జరిగిన ఫంక్షన్లో బాగా ఆయనకు దగ్గరగా ఉన్న వ్యక్తి నాకు కలిశాడు. ఎలాంటి వ్యక్తి సార్ వల్లభనేని వంశీ? సరే ఇవన్నీ మాట్లాడాడు, శిక్ష మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేయండి. కార్యకర్త వెళ్ళి నాకు ఇది కావాలి అంటే అందరికీ చేసి పెట్టేవాడు సార్. బోల్డ్ మంది పన్నులు చేసి పెట్టాడు సార్. ఇంత చేసిన వాడు ఆ ఒక్క మాటతో మొత్తం పోగొట్టుకున్నాడు కదండి. అవును. ఆ రోజు ఆ మాట మాట్లాడకుండా ఉంటే గన్నవరం ఎన్నాళ్ళు ఉందో అన్నాళ్ళు అతను ఎమ్మెల్యేగా ఉండేవాడు కదా. 23 సీట్లకు పరిమితం అయినప్పుడు కూడా అతను గెలిచాడు కదా తెలుగుదేశం. ఆయనతో పాటు మేమందరం కూడా ఇదైపోయామని బాధపడుతున్నాడు. అంటే సంయమనం పాటించకపోతే నీకు చంద్రబాబు నాయుడు గారు అంటే పడలేదు. పడకుండా బయటకు వచ్చిన వాళ్ళు అవంతి శ్రీనివాస్ దగ్గర నుంచి బోల్డ్ మంది తెలుగుదేశం నుంచి ఇటు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చారు, మాకు నచ్చలేదు వచ్చామన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ నీలాగా అవాకులు చవాకులు ఎవరు మాట్లాడలేదుగా. అంత దారుణమైనటువంటి మాట మాట్లాడిన తర్వాత కూడా క్షమాపణ చెప్పకపోవటం అనేది ఇంకా పెద్ద నేరం. అసలు మాట్లాడకూడదు క్షమాపణ. అవును. మాట్లాడిన తర్వాత మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికే నేను క్షమాపణ చెప్తున్నాను, లోకేష్కి నేను క్షమాపణ చెప్తున్నాను, తర్వాత భువనేశ్వర్ గారికి నేను క్షమాపణ చెప్తున్నాను అని ఉంటే నీకు కనీసం 50% అయినా క్షమాపణ
నీ సామాజిక వర్గం నుంచి, సమాజం నుంచి వచ్చేది. ఆ. తర్వాత కూడా దాన్ని సమర్థించుకోవటం, నువ్వు మాట్లాడిన దాన్ని అందిపుచ్చుకొని ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు, కొడాలి నాని ఇలాంటి వాళ్ళు మాట్లాడటం, దీని మూలన ఏమైంది, వాళ్ళు మాట్లాడిన బ్లేమ్ అంతా నీ నెత్తిన పడ్డది. దానికి తోడు అసలు వల్లభనేని వంశీ అంత స్మార్ట్ ఫెలో లేడు, ఆయన స్మార్ట్నెస్ని చూసి చంద్రబాబు నాయుడు గారికి జలసి, అందుకే ఇట్ట చేస్తున్నాడు. ఏమన్నా బుద్ధున్న మాట. ఇవాళ ఏమైపోయింది ఆ స్మార్ట్నెస్ అంతా? ఇవాళ ఎలా ఉన్నాడు ఆయన ఫోటోల్లో, వీడియోల్లో? ఎందుకంత ట్రోల్ అవుతున్నాడు? సరే, ఫిజికల్ అపియరెన్స్ని మనం మాట్లాడటానికి లేదు, కానీ ఆ చూపులు కానీ, బేల చూపులు, బిత్తర చూపులు, మొత్తం ఆత్మవిశ్వాసం పోయిన మనిషిలాగా. ఒకప్పుడు వంశీ అంటే ఎలా ఉండేవాడు? అసలు ప్రపంచం అంటే నా ముందు ప్రపంచం ఎంత అన్నట్టు ఉండేవాడు, అంత పొగరుగా. ఇవాళ ఏమైపోయిందంతా? కాబట్టి నేనంటుంది ఏంటంటే, సరే అతను చేసిన దానికి ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు, ఓకే. మిగతా వాళ్ళైనా, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళైనా సరే, చూసి నేర్చుకోండి. మీరు ప్రజలకు పాలకులు కాదు, సేవకులు. ఈ భావం ప్రతి రాజకీయ నాయకుడు మైండ్లో ఖచ్చితంగా ఉండాలి. 5 సంవత్సరాలకి వాళ్ళకి సేవ చేయటం కోసంగా నిన్ను ఎన్నుకున్నటువంటి మాస్టర్స్ వాళ్ళు. అది వదిలేసి నువ్వు ఎమ్మెల్యే కాగానే కిరీటం లేని మహారాజులాగా, ఆ ముఖ్యమంత్రి ఆయనేమో ఒక చక్రవర్తిలాగా, ఈ అధికార యంత్రాంగం అంతా కూడా వీళ్ళ సైన్యంలాగా తయారై చేస్తే చివరికి జైల్లోనే ల్యాండ్ అవ్వాల్సి వస్తుంది అందరూ. అదే వల్లభనేని వంశీ మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి, చేజేతులారా. ఇవాళ ఇంకా రాజకీయం కాదు కదా, మనిషిగా కూడా అతను బ్రతికున్నా చచ్చిపోయినట్టే. వాళ్ళ భార్య వచ్చి వాళ్ళు బాధపడుతోంది. నిజమే, ఒక ఆడకూతురు భర్తను చూసుకొని బాధపడటంలో అర్థం ఉంది. కానీ ఇంకొక ఆడకూతుర్ని మాట్లాడకూడదు అనమాట. అది కూడా ఎవరు? ఏ కుటుంబం దగ్గర అయితే నువ్వు బతికావో, ఏ కుటుంబం యొక్క ఆదరణతోటి ఈ స్థాయికి వచ్చావో, ఆ కుటుంబంలో ఆడమనిషిని మాట్లాడి ఇంటికి వచ్చిన భర్తకి ఈవిడ భోజనం పెట్టొచ్చా? నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్తే కానీ నేను భోజనం పెట్టనని ఆ ఇళ్ళలన్నా మాట్లాడాలి కదా. ఆవిడ ఆ రోజున మాట్లాడలేదు కాబట్టి లోపల ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు, బయట ఈవిడ శిక్ష అనుభవిస్తున్నాడు. కాబట్టి ఇది ఒక రాజకీయ గుణపాఠంగా అందరూ రాజకీయ నాయకులకు ఉండాలి. రాజకీయంలోకి వచ్చిన తర్వాతనే ఇంకా వినయం పెరగాలి. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. రాకముందు ఎలా ఉన్నాడో వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటున్నాడు. ఎక్కడ వేసమెత్తు అధికార మతం కానీ ఆయనకు ఉన్నట్టు కానీ, లేకపోతే ఆడుగా బిహేవ్ చేసిన సందర్భం ఒక్కటి చూపించండి. ఒక తప్పుడు మాట మాట్లాడినటువంటి సందర్భం కానీ. అధికారం అనేటువంటిది మీకు ఇంకా బాధ్యతను తీసుకొచ్చి పెట్టాలి. అంతేగాని మేమేదో అయిపోయాం అనుకుంటే ఎత్తి కింద పడేసిన తర్వాత అధపాతాళానికి వెళ్ళిపోతారు. ఇది వంశీ గారిని చూసి ప్రజలు నేర్చుకోవాల్సింది.